Let us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. సర్వాధికారి అయిన మా తండ్రిని వందనాలు ప్రభువా. ఎందు నిమిత్తం అయితే మమ్మల్ని తరగతులకు ఆహ్వానించో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభువా నీ ఆత్మచేత మమ్మల్ని పట్టుకోండి ప్రభావ. నీ రాజ్యం కొరకు తండ్రి ప్రభువా, నీ చిత్తము కొరకు మేము ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డామో, మా ప్రణాళికలు ఏంటో, మా చిత్తము ఏంటో తండ్రి ప్రభువా శీఘ్రంగా తండ్రి ప్రభు నీ దర్శన భాగ్యములు మాకు కలుగు చేసి తండ్రి ప్రభు నీ చిత్తం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి ప్రభు ఈ నూతనమైన తండ్రి ప్రభు తరగతుల ద్వారా అనేకమైన మర్మములను తెలుసుకొని ఈ జ్ఞానములను మేము అవలంబించుకొని తండ్రి ప్రభు నీ ఆత్మచేత మేము ప్రతి ఒక్కరము నడుచుకుని తండ్రి ప్రభు మా జీవితాల్లో ఉపయోగకరంగా ఈ రాజ్యం కొరకు ఉపయోగకరంగా మేము నడుచుకునే జ్ఞానం మాకు దయచేయమని కోరుకుంటూ తండ్రి ప్రభు నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు ప్రతి ఒక్క మిషనరీని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభు. ప్రతి తండ్రి ప్రభు మా కొరకు ఎంతగానో కష్టపడి శ్రమిస్తున్నారు తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. Amen. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అండి, దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేదు, దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. ఇంకా కొన్ని ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి, దయచేసి మీరు జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యే ముందు మీ పేరు రీనేమ్ చేసుకోండి. దయచేసి మీ పేరు రీనేమ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీ ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఓకే అండి, గడిచిన పాఠం పేరు ఏంటండి? ఇయర్ ఫోన్ ఉన్నాయి ఎవరికైనా? అలంకారిక ఆహారము మరియు అలంకారిక పుల్లని పిండి. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ఒక నిమిషం. జోసెఫ్ చందుసాని, ప్లీజ్ ప్లే ద పీపీటీ. కరెక్ట్ అండి. మొన్న జరిగిన క్లాస్లో మన ఇన్స్ట్రక్టర్ ఎలీషా గారు చెప్పిన పాఠం యొక్క టైటిల్ ఏంటంటే అలంకారిక ఆహారము మరియు పొలిసిన పిండి. దీనికి మెయిన్ రెఫరెన్స్ వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 47 వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ హైలైట్ చేయబడింది. మనము మొన్న ఇన్స్ట్రక్టర్ ఎలీషా గారు 3 విషయాలు మనకు నేర్పించారు: అలంకారిక ఆహారము, అలంకారిక పులిసిన పిండి, ఇంకా వాగ్దానము చేయబడిన సేవకుడు అంటే ప్రామిస్ పాస్టర్ గురించి. ఈ 3 విషయాలు మొన్న మన ఇన్స్ట్రక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది మెయిన్ రెఫరెన్స్ అండి. నెక్స్ట్ స్లైడ్ షో. అలంకారిక ఆహారము అంటే 2 రకాలు ఉంటాయండి: ఆధ్యాత్మిక ఆహారము, భౌతిక ఆహారం. నెక్స్ట్ స్లైడ్ షో ప్లీజ్. ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి భౌతికము. నెక్స్ట్. ఒకటి ఏంటంటే దేవుని ఆహారము. అంటే దేవుని ఆహారం, ఇక రెఫరెన్స్ చూడొచ్చు, యెషయా 55:1-3, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనము. ఈ దేవుని ఆహారం ఏంటంటే జీవము కలదై ఉన్నది. ఈ సాతాను ఆహారం అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నారు పిక్చర్, ముద్రించబడి ఉండడం అంటే రివీల్డ్ కాకపోవడం, అంటే అబద్ధ బోధ. ఇంకా ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లు మంచి చెడు తెలివినిచ్చు వృక్షం ఫలాలు. ఆ ఫలాల ఫలితార్థం ఏంటంటే మరణం. నెక్స్ట్ స్లైడ్ షో. అది ఆహారం గురించి. పులిసిన పిండి గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉపమానంగా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో
దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్త్రీ అంటే ఉపమానంగా ప్రామిస్ పాస్టర్ అని, పులిసిన పిండి అంటే అర్థం ఏంటంటే బోధ. అంటే ఈ స్త్రీ అనేది దేవుడు ఏర్పరిచిన ప్రామిస్ పాస్టర్ గా ఉన్నారు ఉపమానంగా. కానీ ఇక్కడ పులిసిన పిండి యొక్క యేసుక్రీస్తే ట్యాగ్ లైన్ వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళదేంటంటే అబద్ధ బోధ, లేకపోతే వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్స్ ఏంటి? సున్నం కొట్టిన సమాధులు, వేషధారులారా అన్నారు కానీ బిషప్పులారా, గౌరవనీయులారా అని ఏమనలేదండి. కాబట్టి దేవుడిచ్చే ట్యాగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇదే అండి గడిచిన వారం మన ఇన్స్ట్రక్టర్ చెప్పిన లెసన్ యొక్క సమ్మరీ. మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ షో ప్లీజ్. దయచేసి ఒకరు చదవండి అన్మ్యూట్ చేసుకొని. క్రింది సమాధానాలలో దేవుని ఆహారం ఏమిటి? ఏ మనుషుల బోధ, మనుషుల బోధ, బి మిశ్రమ బోధ, సి ప్రజల సొంత అభిప్రాయాలు, ప్రవచనాలు మరియు నెరవేర్పు. మీ ఆన్సర్ ఏంటండి? ప్రవచనాలు మరియు నెరవేర్పు. ఆమేన్ ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆన్సర్ వచ్చేసి డి అండి. నెక్స్ట్ స్లైడ్ షో. ఆన్సర్ వచ్చి డి అండి. ప్రవచనాలు మరియు నెరవేర్పు. డి. ఎందుకు డి ఆన్సర్ కరెక్ట్ అంటే, నెక్స్ట్, దేవుని ఆహారము ఏమైందంటే ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పారు. ప్రవచనం యొక్క నెరవేర్పు మనము యేసుక్రీస్తు మొదటి రాకడలో మనం చూస్తున్నాము. పాత నిబంధన అంతా మెస్సయ్య గురించి చెప్పారు, దాని నెరవేర్పు మనం చూసాము. అలాగే రెండవ రాకడలో ప్రవచనం గురించి మనము ఎక్కడ చదవగలమండి? ప్రకటన గ్రంథంలో మనము చదవగలం. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఎందుకంటే ప్రామిస్ పాస్టర్. ఈ రెండవ రాకడ ప్రవచనం ఇంకా నెరవేరలేదు, అది నెరవేరబోతుంది. దానికి రుజువుగా మనకు ప్రామిస్ పాస్టర్ మనకు చెప్పబోతారు. ఆ విషయాలని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రామిస్ పాస్టర్ అని మన ఇన్స్ట్రక్టర్ గారు డీటెయిల్ గా అసలు ఆ ప్రామిస్ పాస్టర్ ఎవరు, ఆయన గురించి అసలు ఎవరు ఆయన అనేది మన ఇన్స్ట్రక్టర్ లిదియా గారు క్లుప్తంగా మనకు చెప్తారు. జస్ట్ ప్రామిస్ పాస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రామిస్ పాస్టర్ అనే వ్యక్తి మనకు ఆ ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని, ఫ్యూచర్ లో జరగబోయే విషయాలను మనకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నా దూత అంటే ఇక్కడ ప్రామిస్ పాస్టర్ అండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ ఈ పిక్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన క్లాసెస్ అన్ని వీటి మీద బేస్ అయి ఉంటాయి. ఇదేంటంటే మనం చూస్తున్నాం ఈ పిక్చర్, ముద్ర వేయబడిన గ్రంథము. అది యూదా గోత్రపు సింహమైన మన యేసుక్రీస్తు ప్రభువే తెరవడానికి అర్హుడు. తెరిచిన పుస్తకం అంటే ఏంటంటే బయలుపరచబడిన వాక్యము, రివీల్డ్ వర్డ్. ఆ రివీల్డ్ వర్డ్ అనేది దూతకి ఇవ్వడం జరిగింది. ఆ దూత అనేది యోహానికి ఇవ్వడం జరిగింది. ఆ యోహాన్ అనే ప్రకటన గ్రంథం రాసిన యోహాను ప్రామిస్ పాస్టర్ కి ఇవ్వడం జరిగింది. తను భుజించడం జరిగింది. భుజించడం అంటే ఆ ప్రామిస్ పాస్టర్ అంగీకరించి, స్వీకరించి, జీర్ణించుకోవడం అంటే మొత్తము ఇన్ఫర్మేషన్ అంతా తన హృదయంలో, మనసులో ఉంచుకోవడం, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇన్ఫర్మేషన్ మనసులో ఉంచుకోవడం కాదండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈ ప్రామిస్ పాస్టర్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ డాటెడ్ లైన్స్ చూస్తున్నారండి. ఇదంతా ఎందుకంటే మనకు త్వరలో ఏమి జరగాల్సినవి ఉన్నాయో ఈ ప్రామిస్ పాస్టర్ అనే వారు మనకు తెలియజేయడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్ షో. మరి ఒక క్వశ్చన్, ఎవరైనా చదవండి. మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆహారం ఏమిటి? భౌతిక మన్నా. మీ ఆన్సర్ ఏంటండి? బి భౌతిక మన్నా. ఆమేన్, బి భౌతిక మన్నా.
ఆన్సర్ ఇస్ నెక్స్ట్ స్లైడ్ షో బి భౌతిక మన్నా. కరెక్ట్ అండి, మీరు చెప్పిన సమాధానం కరెక్టే. నెక్స్ట్, మోసే కాలంలో దేవుడు ఇశ్రాయేలులకు చూడండి ఆహారం ఏమిటి? నిర్గమకాండము 16:31 మనం చూసినట్లయితే మనకు అక్కడ రెఫరెన్స్ చేయడం జరిగింది. ఇశ్రాయేలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిసిన అప్పుడు అపూర్వమైన వలె ఉండెను. మనకి తెలిసిన సమాధానమే. నెక్స్ట్ క్వశ్చన్, దయచేసి చదవండి. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏమి తినాలి? ఏ భౌతిక మన్నా, బి దాచిన మన్నా, యేసు రక్తం మరియు మాంసము, రొట్టె మరియు చేప. ఆన్సర్ సి సార్. సి కరెక్ట్ ఆన్సర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు కరెక్ట్ గా చెప్తున్నారు, మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, మీ ఆన్సర్ కరెక్ట్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్ షో అండ్ నెక్స్ట్ వన్. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏమి ఎందుకు సి అనే ఆన్సర్ కరెక్ట్ అండి? యేసు రక్తము మరియు మాంసం ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనము ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం బాగా ధ్యానించండి. 71 వచనాలు ఉంటాయి దాంట్లో. ఇక్కడ ఏమంటున్నారు? 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే భౌతికంగా కాదండి, అదొక అజ్యూమ్. మనం మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో లెటర్స్ అజ్యూమ్ అంటాం, అంటే అజ్యూమ్ చేసుకోవడం. మనము చర్చిలో దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటే నిజంగా తీసుకున్నట్ట, భౌతికంగా నిజంగా తీసుకున్నట్టు కాదండి. ఏంటంటే యోహాను సువార్త 17:3లో ఏంటంటే వాక్యాన్ని జీర్ణించుకోవడం, భుజించడం. ఏముంది యోహాను సువార్త 17:3లో? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమెన్. అంటే దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుని గుణలక్షణాలు మనము కలిగి ఉండడం, దేవుని సాక్షిగా మన జీవితంలో చూపించడం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో, మన తలంపుల్లో, మన మనసులో భద్రం చేసుకోవడం. అదే అండి నిజమైన రక్తము శరీరం యొక్క సాదృశ్యం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరైనా చదవండి. రెండవ రాకడ కరువు యొక్క నిజమైన అర్థం ఏమిటి? ఏ ప్రజలకు భౌతిక ఆహారం లేదు, ఈ ప్రజల వద్ద బైబిల్ లేదు, ఈ ప్రజలకు దేవుని వాక్యానికి నిజమైన అర్థం లేదు. ఆన్సర్ కరెక్ట్ కదా? ఆన్సర్ ఇస్ సి. ఆమేన్. కరెక్ట్ అండి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు సి అనేది రైట్ ఆన్సర్ అంటే ఇప్పుడంతా నెక్స్ట్ స్లైడ్ షో, ఇప్పుడంతా తప్పుడు బోధ ఎంతగానో ప్రబలుతుందండి. పీపుల్ డు నాట్ హ్యావ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నిజమైన వాక్యం కనుక్కోవడం చాలా కష్టం. ఇప్పుడన్నీ మెగా చర్చెస్ అని, ఎన్నో చర్చెస్ అని వస్తున్నాయి. వాళ్ళు ఏంటి, కల్పనా కథలు, చమత్కారమైన తీయటి మాటలు చెప్తూ విశ్వాసులను లేకపోతే నూతనంగా నమ్ముకున్న భక్తులను భ్రమపరుస్తున్నారండి. కాబట్టి కరువు అంటే అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ అవి ఇవి కాదండి. నిజమైన కరువు ఏంటంటే వాక్యలేమి, నిజమైన రివీల్డ్ వర్డ్, లాస్ ఆఫ్ రివీల్డ్ వర్డ్ అండి. అంటే వాక్యలేమి ఈ అంత్యకాలంలో, అంటే మన కాలంలో జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా మన వాక్యం విందాం, బయలుపరిచిన వాక్యాన్ని మనము భుజించుదాం, దేవుని పరలోక రాజ్యంలో చేరడానికి అంతటి అర్హత మనం సంపాదించుకుందాం. ఆమెన్. ఇదండి ఈరోజు Q&A సెషన్.